ప్రతిరోజు సరదాగా చదివి వెళ్ళడానికి అలవాటు పడ్డారు. అలా చేస్తూ ఉండగా ఒకరోజు, బాబు ఆగు నాన్న, ఇదిగో ఈ వాక్యం చదివినిపించమ్మా నాకు కొంచెం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. మామగారు, ఈ వాక్యం నన్ను కావాలని చదివించారు కదండి. లేదు బాబు, నాకు చదువుతే నేను నిన్నెందుకు చదవమంటాను? నాకు చదువు రాక కదా. అవునా? చదివించుకుంటున్నాను అందుకే. మరి నా సంగతి ఈ వాక్యానికి ఎలా తెలిసింది? ఆ వాక్యం నాతోనే మాట్లాడింది. మా నాన్నగారిని నేను బాధ పెడుతున్నానంటే జ్ఞానం లేనట్ట. ఇంకా కొంచెం చదివితే ఆ బైబిల్ నాతో ఏం మాట్లాడనో. ఆ మామగారిని ఏదోలా బైబిల్ అడగాలి. బాగున్నారా? ఇక్కడ చదవండమ్మా. 8దండి. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం, కీడు చేయవారు నిర్మూలమగుదురు. చాలా సంతోషం అమ్మా, చక్కగా చదువుతున్నారు. మా అమ్మగారు ఈ వాక్యం కావాలనే చదివించారా నాతోటి? లేదమ్మా, ఇదేదో చదవాలనిపించి నిన్ను చదవమన్నాను అంతే. నేను ఇంటి దగ్గర అమ్మ మీద కోపపడ్డాను. ఈ వాక్యం నాతోటి మాట్లాడినట్టుగానే ఉందండి. చదివే ప్రతి ఒక్కరితోటి బైబిల్ మాట్లాడుతుందమ్మా. అయితే నాకు ఒక బైబిల్ ఇవ్వగలరా అమ్మా? అవునమ్మా, బైబిల్ ఇస్తాను నేను. నాకు కూడా మా అమ్మగారు. రేపు వచ్చినప్పుడు. సరేనండి, పద. ఎప్పుడైతే పిల్లలకు వాక్యం ఆశ కలిగి బైబిల్ కావాలని అడిగారో పట్టజాలనంత ఆనందంతో నిండిపోయింది ఆ తల్లి గుండె. వాళ్ళందరి కొరకు బైబిల్ను తీసుకుని వచ్చి బహుమానాలుగా ఇచ్చింది. వీళ్ళనే కాదు, చాలా మంది యవనస్తులతో వాక్యాన్ని చదివించి వారి దేవుని యొద్దకు నడిపించింది. అనేక ఆత్మలు రక్షించబడడానికి పాత్రగా వాడబడింది. చదువు లేదనుకున్న ఆమె వాక్యాన్ని చదివించుకుని వినగలిగింది. కొంతమంది యవనస్తుల్ని దేవుని యొద్దకు నడిపించగలిగింది. చదువుకున్న మనం ఇంకెంత ఆశతో ఆసక్తితో వాక్యాన్ని చదవాలో ఆలోచించు. ఇంత విన్నా ఇంకా క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదివి నీ దినచర్యను ప్రారంభించుకో. వాక్యం చదవడానికి బైబిల్ తీ, శ్రద్ధగా చదువు, దాని ప్రకారంగా జీవించు. ఇక నుండైనా బైబిల్ క్రమంగా చదువుతావు కదా. గోధుమలు చేస్తానన్నావు కదా.